డిటెక్టివ్ ఇప్పుడు మన హైదరాబాద్ సిసిఎస్ దగ్గర ఉన్నాం. మనము మార్నింగ్ ఉదయాన్నే 3 గంటల టైంలో ఇక్కడ ఇద్దరు మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేసిన విషయం రాష్ట్రంలో సంచలనం అవుతుంది. ఇప్పుడు మనతో పాటు ఈ అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లీగల్ సెల్ సీనియర్ అడ్వకేట్ లలితా రెడ్డి మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. చెప్పండి మేడం, ఇంత దారుణం ఏంటి? ప్రభుత్వం ఇంత దారుణానికి ఎందుకు ఒడిగడుతుంది? అంటే ప్రశ్నించే గొంతులను అరెస్ట్ చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యమా? యాక్చువల్గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, సైటేషన్స్ ఉన్నాయి. రీసెంట్ కూడా వచ్చింది, జర్నలిస్టులని అరెస్ట్ చేయడానికి లేదు. యాక్చువల్గా వాళ్ళకి రైట్ ఉంది. ఇప్పుడు ఏదైతే ప్రశ్నించే గొంతులు ఉన్నారో ప్రజల మనోభావాలను తీసుకెళ్లేదే మీరు కదా, జర్నలిస్టులే కదా. ప్రజలు ఏం బాధపడుతున్నారు, ఏ విధంగా ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే, ప్రజలు తెలుసుకోవాలంటే జర్నలిస్టుల ద్వారా, మీడియా మాధ్యమాల ద్వారానే వెళ్తుంది. సో అలాంటి జర్నలిస్టులని ఈ విధంగా ప్రశ్నించే గొంతుకులను అరెస్ట్ చేసి మరి కావాలని చెప్పి, అంటే దీంట్లో కంప్లీట్ గా నేను చెప్తున్నాను కదా, సీఎంఓ ఆఫీస్ ఇన్వాల్వ్మెంటే ఉంటుంది. సైబర్ క్రైమ్స్ వర్క్ చేయడం కంటే కూడా సీఎంఓ ఆఫీస్ ఎక్కువ వర్క్ చేస్తుంది ఇక్కడ. సో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లనే అవుతుంది. అట్లా చిన్న చిన్న కేసులలో ఎంతో మందిని ఇప్పటి వరకు అదే విధంగా ఇల్లీగల్ గా అరెస్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇద్దరు జర్నలిస్టులు, వాళ్ళ పేర్లు ఏంటి మేడం? వాళ్ళు ఎక్కడి నుంచి, అలా ఎక్కడ నుండి వాళ్ళని పోలీసులు అంతా దాడి చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి, అంటే ఏకతాటిగా 20 నుంచి 30 మంది పోలీసులు అక్కడ వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసారు అని చెప్పేసి అంటున్నారు. ఇది వాస్తవమేనా? ఇల్లీగల్ గా కావాలని చెప్పి అరెస్ట్ ఏదైతే జరిగిందో వాళ్ళని, ఇప్పుడు తన్వి అనే అమ్మాయి ఆల్మోస్ట్ శంషాబాద్ దాటాక షాద్నగర్ దగ్గరలో ఉంటుంది ఆమె. సో అసలు తన్వి అరెస్ట్ అయినట్టు మాకు తెలియదు, పాపం ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం తెలియదు. అట్లీస్ట్ రేవతి గారు ఇంకొక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లోనైనా కూడా వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. యాక్చువల్ గా ఎప్పుడైతే ఉన్నారో ఇట్లా ఇల్లీగల్ గా పోలీసులు మోర్ దెన్ 30 పీపుల్ అర్లీ అవర్స్ ఆల్మోస్ట్ 5 అనుకుంటా, సో ఆ టైంలో వచ్చారని చెప్పారు మాకు. సో ఆ విధంగా వచ్చినప్పుడు ఏంటంటే ఆయన వాళ్ళు రాగానే అడుగుతున్నారు, వాళ్ళని ఆపడానికి ప్రయత్నించారు. ప్లస్ ఆయన సెల్లో కూడా వీళ్ళు రావడం ఇదంతా షూట్ చేశారంట. ఇట్లా ఏదైతే ఫోర్స్ఫుల్ గా ఎంట్రీ, ఫోర్స్ఫుల్ గా మాట్లాడము, ప్లస్ ఆయనది ఏంటంటే ఆయన వీడియో షూట్ చేస్తున్నారని ఆయన సెల్ ఫోన్, ఆయన ల్యాప్టాప్, ప్లస్ 2 హార్డ్ డిస్క్లు తీసేసుకున్నారు. ప్లస్ రేవతి గారి సెల్ ఫోన్ తీసేసుకున్నారు. రేవతి గారు ఇవ్వనని చెప్పారంట, ఇవ్వనంటే కూడా చాలా ఫోర్స్ఫుల్ గా డ్రాగ్ చేసుకుంటూ తీసుకెళ్లారంట. ఫోన్ ని కూడా ఫోర్స్ఫుల్ గా తీసేసుకున్నారు. ఇప్పుడు రేవతి గారు ఎక్కడ ఉంటారు, తన్వి గారు ఎక్కడ ఉంటారు? వాళ్ళను అప్పుడు ఏ టైంలో, అంటే మాక్సిమం జనాలందరూ చెప్పేది ఒకటే మాట, 3 గంటల ప్రాంతంలో నైట్ 3 గంటలకు మాత్రం మధ్యరాత్రిలో వీళ్ళని అరెస్ట్ చేసారు అని చెప్తున్నారు. అది వాస్తవం అంటే వాళ్ళ ఇంట్లో దగ్గరనే చేశారా, లేకుంటే బయట ఎక్కడన్నా తీసుకుపోయి, అంటే వాళ్ళ సర్కిల్లో ఉన్నప్పుడు, లేకుంటే ఎవరితోనన్నా పిలిపించి కూడా వాళ్ళని బయటకు తీసుకొచ్చి అరెస్ట్ చేశారా? ఎట్లా చేశారు? అంటే వాళ్ళు ఏ మీడియాకి సంబంధించిన వాళ్ళు? అంటే వాళ్ళిద్దరు కూడా ఇంట్లోనే అరెస్ట్ చేయడం జరిగింది. అర్లీ మార్నింగ్ ఇట్లా చాలా మంది మేబీ అటు ఒక టీం వెళ్ళిపోయింది, ఇటు ఒక టీం వెళ్ళిపోయింది. సో వీళ్ళు ఇంట్లోనే అరెస్ట్ చేశారు. వీళ్ళు రావడం కూడా రేవతి గారి సీసీ క్యామ్స్ లో రికార్డ్ అయింది. యాక్చువల్ గా వాళ్ళ ఇల్లు ఏరియా ఏదైతే ఉందో ఐ విల్ ఆస్క్ అండ్ టెల్. సో వాళ్ళ ఇంటి అపార్ట్మెంట్ లో సీసీ క్యామ్స్ ఉన్నాయి. ఆ సీసీ క్యామ్ లో రికార్డ్ అయితే మళ్ళీ 7:30కి 5-6 మంది పోలీసులు వచ్చి అవి కూడా డిలీట్ చేశారని చెప్పి తెలిసింది. సో అంత హై హ్యాండెడ్నెస్ ఎందుకు, అంత అభద్రతాభావం పోలీసులకు ఎందుకు? అసలు అలాంటి ఫాల్స్ కంప్లైంట్, ఒక ఫాల్స్ కంప్లైంట్ లో కావాలని ఇద్దరు మహిళా జర్నలిస్టులను ఇరికించాలని, మరి వాళ్ళు నిజంగా అంత కరెక్ట్ గా వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి మళ్ళీ సీసీటీవీ ఫుటేజెస్ డిలీట్ చేయాల్సిన అవసరం ఏముంది? సో డిలీట్ చేశారంట. సో అంత హై హ్యాండెడ్ చూస్తుంటే చాలా పెద్ద కుట్ర ఏదో జరుగుతుంది. అనవసరంగా వాళ్ళిద్దరు మహిళల భద్రతకు కూడా మేము భయపడుతున్నాం. బికాస్ ఇప్పుడే మా కోర్టు నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ చూడండి టైమ్, ఇట్స్ ఆల్మోస్ట్ ఎంత 11:45 అవుతుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. మార్నింగ్ 8:15కి నాకు ఇక్కడ సిఐ నరేష్ గారు చెప్పింది ఏంటంటే, మేము ఆల్రెడీ కోర్టుకు పంపించేస్తాము. అస్సలు ఆయన కోఆపరేట్ చేయలేదు, అడుగుతుంటే చెప్పట్లేదు. మేము కోర్టుకు పంపించాము, నాంపల్లి ఏ కోర్టు అంటే నాంపల్లి కోర్టులో వెళ్ళి చూసుకోమంటారు ఆయన. సో యాక్చువల్ గా కొత్త చట్టం BNSS ప్రకారము ఖచ్చితంగా అంటే ఒక అడ్వకేట్ ని అసిస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి. సో అలాంటి పర్మిషన్ లేదు, చెప్తుంటే కూడా ఒప్పుకోవట్లేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి సార్, మీరు ముందు నోటీసే ఇవ్వాలి, ముందు నోటీస్ ఇవ్వండి, ఏమైనా ఉంటే మేము కంప్లైంట్ చేస్తాం, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము, నాకు ఛాన్స్ ఇవ్వండి అంటే కూడా వినలేదు. ఆయన ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరో ఒక టాల్ గై, లిటరల్లీ ఆయన ఎవరో తెలియదు, అసలు స్టాఫా తెలియదు, బయట నుంచి మరి సీఎంఓ ఆఫీస్ నుంచి ఎవరైనా వ్యక్తి, మరి అతను నాకు తెలియదు, సివిల్ డ్రెస్ లో ఉన్నాడు. నేను సిఐ గారితో మాట్లాడుతుంటే చాలా రూడ్ గా మాట్లాడి ఇవన్నీ మమ్మల్ని అడగొద్దు, మీరు వెళ్ళిపోండి, ఏమంటారు మా డ్యూటీలు మాకు చేయనండి, ఆయన పని చేసుకునేరా, ఆయన ఎందుకు అట్లా ఇచ్చేస్తున్నాను. వెన్ ఐ వాజ్ చాలా కూల్ గా ఐ వాజ్ ఆస్కింగ్ హిమ్, ఎక్కడ తీసుకెళ్లారు సార్, మెడికల్ కి తీసుకెళ్లారా, లేకపోతే ఏంటి, ఏం సెక్షన్ పెట్టారు, ఏంటి FIR అని నేను అడుగుతుంటే అతన్ని చెప్పనీయకుండా ఈ ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఆపేశారు. అంటే ఆ వ్యక్తికి మీరు క్వశ్చన్ చేయలేరా మేడం? ఒక అడ్వకేట్ గా మీకేం అవసరము? ఇప్పుడు నేను సిఐతో మాట్లాడేటప్పుడు మీరెవరు, మీరు ఏ రెస్పాన్సిబిలిటీ నా మీద దాడి చేయడానికి, మాటల దాడికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయలేరా? అడిగాను నేను, మీరెవరు, మీ డెసిగ్నేషన్ ఏంటి, మీ పేరేంటి అని అడిగాను. కానీ ఆ వ్యక్తి చెప్పలేదు. భయపడి అనగానే ఏంటంటే కొంచెం తడబడేసి నేను ఇక్కడ స్టాఫ్ ని అని చెప్పాడు. నిజంగా స్టాఫ్ అయితే నిజంగా ఆయన ASIయో CIయో ACPనో ఇంకెవరైనా ఆఫీసర్ అయి ఉంటే ఆయన చెప్పాలి కదా. ఆయన భయపడేది ఏముంది, ఆయన తడబడ్డాడు స్టాఫ్ అని చెప్పాడు. సో నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఈ సమ్ అదర్
డేంజర్ పర్సన్. ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆయన మీద మీరు ఏమన్నా షూట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా? తప్పకుండా, ఎందుకంటే నేను కంప్లైంట్ ఇస్తాను. బికాస్ నేను పర్సనల్ గా వాళ్ళిద్దరిని ఫేస్ చేశాను. లోపలికి వెళ్ళినప్పుడు ఒక అడ్వకేట్ వచ్చినప్పుడు మర్యాదగా ఫ్రెండ్లీ పోలీస్ అంటారు, కూర్చోమని సీటు కూడా ఆఫర్ చేయలేదు. నేను వెళ్ళాను, కొన్ని మహిళలను రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళాను. అట్లీస్ట్ అని చెప్పాలి కదా. ఇప్పుడు ఎన్నో మహిళలకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళని అట్లా పొద్దున అర్లీ అవర్స్ లో పట్టుకొని తీసుకొచ్చేసి ఇప్పటి వరకు చెప్పకుండా ఎక్కడెక్కడ దాస్తున్నారు, దాచాల్సిన అవసరం ఏముంది? అడిగినప్పుడు చెప్పట్లేదు. అంటే ఇప్పుడు రూల్ ప్రకారం ఇక్కడ మహిళలు జర్నలిస్టులు అని అంటున్నారు. మీరు ఏ జర్నలిస్ట్ని అరెస్ట్ చేయాలనుకున్నా కానీ ఫస్ట్ నోటీస్ పంపిస్తారు కదా, అలాంటిది ఏదైనా జరిగిందంటనా? ఏ జర్నలిస్ట్ అనే కాదు, ఏ సామాన్యుడిని కూడా అరెస్ట్ చేస్తే అసలు ఏదైతే వాళ్ళు సెక్షన్స్ పెట్టారో అది అన్ని బిలో 7 years. ఖచ్చితంగా దాంట్లో వీళ్ళకి స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఈవెన్ వీళ్ళ ఏమంటారు కమిషనర్ ఆఫ్ పోలీస్ డీజీపీ ఇచ్చిన సర్క్యులర్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. వాళ్ళు ఖచ్చితంగా 35 Clause 3 బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఫాలో కావాలి, నోటీసే ఇవ్వాలి. కానీ ఇవి చెయ్యరు వీళ్ళు. ఎందుకంటే సీఎం ఆఫీస్ నుంచి వాళ్ళకి డైరెక్షన్ వస్తుంది అరెస్ట్ చేసేయమంటే. అది ఎవరన్నా కానివ్వండి, అది ఏ సెక్షన్ అన్నా కానివ్వండి, వాళ్ళు కోర్టు మాట వినరు. ఓకే, కోర్టు మాట వినకుండా ఈ పొలిటికల్ బాసెస్ మాట వింటారు, ఇలాంటి పనులు చేస్తారు. అంటే ఇప్పుడు ఎన్ని కేసులు అయినాయి అనుకోవాలి? ఏ విషయంలో వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయవలసి వచ్చింది? ఏ కేసులో ఇప్పుడు మినిమం షార్ట్ షీట్ అన్న మీకు చూపెట్టే ప్రయత్నం చేశారా ఇక్కడ అధికారులు కావచ్చు, ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు? లేదు, అసలు ఏం చేయలేదు. ఎఫ్ఐఆర్ నంబర్ తెలియగానే మేమే ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాము. సో 2 FIRలు, ఒకటి 527, 528 FIR నంబర్స్ ఉన్నాయి. అవి 2 కూడా 10th రోజు ఫైల్ అయినాయి. ఇద్దరు పర్సన్స్, ఒక పర్సన్ వంశీకృష్ణ అనే అతను, ఇంకొక అతను కైలాష్ అనే పర్సన్. అన్నోన్ పర్సన్స్ అనేసి ఉంది. అసలు యాక్చువల్ గా వీళ్ళ పేరు లేవు అందులో. ఒక నిప్పుకోడి అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవి టెలికాస్ట్ అయినాయి. దాని మీద సీఎం మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలని ఎవరో వ్యక్తి మాట్లాడితే వీళ్ళు దాంట్లో పెట్టారు యూట్యూబ్ ఛానల్లో అని చెప్పి కేసు. అది చాలా చిన్న కేసు యాక్చువల్ గా. ఇప్పుడు మా ప్రజల మనోభావాలని చెప్తారు వెళ్ళినప్పుడు. ఆ మనోభావాలు వాళ్ళు ఏం చెప్పినా, ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నాను, నేను ఏం చెప్పినా మీరు చెప్తారు కదా, మీరు టెలికాస్ట్ చేస్తారు, మీ ఛానల్లో రిలీజ్ చేస్తారు. సో అలా చేసినందుకు ఇద్దరు జర్నలిస్టుని ఇప్పుడు తీసుకురావడం జరిగింది. అంటే పొద్దున్న నుంచి ఇప్పుడు వాళ్ళని డైరెక్ట్ నేరుగా ఏ పిఎస్కి తరలించకుండా డైరెక్ట్ కోర్టుకే పంపించినట్లా అని చెప్పేసి ఇక్కడ సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు మీకు చెప్పడం జరుగుతుందా? అట్లా ఉంటుందా రూల్స్? మరి అట్లా ఉండదు. యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళని తీసుకొస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నోటీస్ ఇవ్వాలి, వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడగాలి, వాళ్ళు నిజంగా ప్రూఫ్స్ అన్ని ఉన్నాయా లేదా చూడాలి. చూస్తే కూడా ఏంటంటే కొత్త చట్టం ప్రకారం నోటీస్ ఇచ్చేయాలి, తర్వాత వాళ్ళు ఛార్జ్ షీట్ వేసుకోవాలి. ఇది ప్రాసెస్. ఇందులో రిమాండ్ ఉండదు, జైలుకి పంపించేది ఉండదు, ఆ కోర్టులో రిమాండ్ చేసేది ఉండదు యాక్చువల్ గా ఆ పర్టికులర్ సెక్షన్స్ లో. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కావాలని ఒక సెక్షన్ మీద ముందు సెక్షన్ బుక్ చేస్తారు. అంటే ఇంతకు ముందు కూడా జరిగినాయి, వీళ్ళు ఇలాగే చేశారు సైబర్ క్రైమ్స్ పోలీసు వాళ్ళు. స్పెషల్లీ లోపలికి వచ్చాక సెక్షన్స్ ఇంకో పెంచేస్తారు. ఇప్పుడు ఓన్లీ 2 సెక్షన్స్ కింద వాళ్ళని అరెస్ట్ చేశారు. సో అది ఒకటి 351 Clause 2, ఇంకొకటి 353 Clause 2 దాని క్రింద చేశారు. సో ఏమీ లేదు, ఇది ఏమంటారు ఈ ఏదైతే టెలికాస్ట్ చేశారో ఆ సెక్షన్ల కేసులు బలమైన సెక్షన్లు కావవి, చాలా చిన్న సెక్షన్, అన్ని బిలో 3 years సెక్షన్స్. ఆ 2 ఉన్నాయి, ఒకటి 353 Clause 2, ఒకటేమో 352. ఈ 2 కూడా ఏంటంటే వీళ్ళు టెలికాస్ట్ చేయడం వల్ల 2 శాంతి భద్రతలకి భంగం కలుగుతుంది అనే ఒక ఇష్యూ అంతే. దానికోసం ఏముంటది, ఇప్పుడు జర్నలిస్టులు ఏదన్నా టెలికాస్ట్ చేస్తే ప్రజల నుంచి అంటే బైట్స్ తీసుకొని ఒకవేళ వాళ్ళు పెడితే అందులో శాంతి భద్రతలకు భంగం ఏం కలుగుతుంది, ఏ విధంగా, లేకపోతే ఏ విధంగా డిఫమేషన్ అవుతుంది, ప్రజల మనోభావాలే కదా వాళ్ళు చెప్పింది, అందులో తప్పేముంది? మీరు చెప్తున్నారు ఇక్కడ సిసిఎస్కి వచ్చినాం మేము, ఇక్కడ లేరు ఆ మహిళా జర్నలిస్టులు, మళ్ళీ పిఎస్లు లేరు, ఇక్కడ కోర్టుల గిడ మా టీం అక్కడ పనిచేస్తుంది, కోర్టుకు గిడ రాలేదు అని చెప్పేసి మీరు చెప్తున్నారు. మరి వీళ్ళు ఎక్కడ పోయినట్లు, ఏ విధంగా వీళ్ళని టార్చర్ చేస్తున్నారా, లేకుంటే ఎక్కడైనా తప్పుతో పట్టించే ప్రయత్నం ఇక్కడ అధికారులు కలిసి చేసే పన్నాగంలో ఉన్నారని అనుకోవచ్చా? లిటరల్లీ వీఆర్ వెరీ మచ్ వరీడ్. ఇద్దరు మహిళా జర్నలిస్టుని మరి ఏ విధంగా వాళ్ళు హింస పెడుతున్నారో తెలియదు. యాక్చువల్గా అయితే మాకు డౌట్ ఏంటంటే ఇక్కడే లోపల ఉన్నారని మాకు ఖచ్చితంగా డౌట్. సో ఇక్కడ లేదని చెప్తున్నారు. ఇక్కడ లేకుండా జడ్జి గారి ఇంటికి రిమాండ్ చేయలేదు, కోర్టుకి తీసుకురాలేదు, మెడికల్ హాస్పిటల్లో కూడా మేము అక్కడ కనుక్కున్నాము, అక్కడ కూడా పోలేదని చెప్తున్నారు. సో ఏ విధంగా వీళ్ళని ఏ విధంగా ఎక్కడ తీసుకెళ్లి ఏం టార్చర్ చేస్తున్నారో తెలియదు. సో చూడాలి, మరి వాళ్ళ భద్రత విషయంలో మేము చాలా వరి అవుతున్నాం. మీరు వాళ్ళ తరఫున ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు? గవర్నమెంట్కి కావచ్చు, లేకుంటే పాలకులకు కావచ్చు, ఇక్కడ అధికారులకు కావచ్చు. ఇప్పుడు మీరు ఒక అడ్వకేట్గా మీరు పోతే కూడా మీకు రెస్పాన్స్ ఇవ్వలేరు వాళ్ళు, మీరు ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నారు? అంటే యాక్చువల్గా పాలకులకి గవర్నమెంట్కి సంబంధించిన విషయం కాదు ఇది, కంప్లీట్గా పోలీస్ వాళ్ళు జుడిషియరీ, ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్కి జుడిషియరీకి సంబంధించిన విషయం. పోలీసులు ఏదైతే ఉందో జుడిషియరీకి కట్టుబడి ఉండాలి, జుడిషియరీ నుంచి ఎలాంటి ఆర్డర్స్ వచ్చినా అది ఫాలో చేయాలి. అంతేగాని పొలిటికల్ బాసెస్, కొత్త గవర్నమెంట్ రూలింగ్ మారింది,
ఉంది, ఆ కొత్త గవర్నమెంట్ సీఎం ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవద్దు. వాళ్ళు చట్టం ఏమంటుంది, బిఎన్ఎస్ ఏమంటుంది, బిఎన్ఎస్ఎస్ ఏమంటది, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమున్నాయి, వాళ్ళకి ఇచ్చిన సర్క్యులర్ ఏముంది, ఇవి చూసుకోవాలి, వాళ్ళు ఇవి పాటించాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు ఏదైతే చేస్తున్నారో, అసలు ఒక సర్క్యులర్ ఉంది 2023లో వచ్చింది, దాని ప్రకారం వీళ్ళ మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ అవుతాయి, వీళ్ళు సస్పెండ్ కూడా అవుతారు. సో ఇవన్నీ విషయాలని టైమ్ అండ్ అగైన్ మేము చెప్తున్నాము, చెప్పినా కూడా ఇంటెన్షనల్లీ దే ఆర్ డూయింగ్ దిస్ అన్నమాట. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ తనివి రేవతి అరెస్టులను మాత్రం ఆమె తీవ్రంగా ఖండించడం అనేది జరిగింది. ఒక అడ్వకేట్గా నేను ఇక్కడ వస్తే మాత్రం నాకు ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎవరో సీఎంఓ ఆఫీసుకు సంబంధించిన వ్యక్తే కావచ్చు, ఆయన వచ్చేసి మమ్మల్ని బెదిరించే ప్రయత్నం, ఒక అడ్వకేట్గా నన్ను బెదిరించే ప్రయత్నం కూడా చేశారు. ఆయన మీద కూడా నేను కేసు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ప్రశ్నించిన వాళ్ళని అందరినీ అరెస్ట్ చేయించే పద్ధతి రేవంత్ రెడ్డి నేర్చుకుంటుండి రాష్ట్రంలో అని చెప్పేసి ఇక్కడ ఆమె చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే ఇక్కడ యంత్రాంగం అంటే పోలీసులే కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం మాత్రం రేవంత్ రెడ్డి చేతుల్లో ఉంది, గుప్పిట్లో ఉంది. అంటే సీఎంఓ ఆఫీస్ నుంచి ఏదైతే వస్తుందో అలా దాన్ని తీసుకొని మాత్రమే వీళ్ళు ఇక్కడ ఫాలో అవుతున్నారు. అంటే పోయిన వాళ్ళకి కూడా రెస్పాన్స్ ఇవ్వడం లేదు అని చెప్పేసి అడ్వకేట్ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఎవరినైనా అరెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ముందు నోటీస్ పంపించాలి. అంటే ఇక్కడ జర్నలిస్టులు వాళ్ళు మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేయాలంటే నోటీస్ కాదు కదా, అర్ధరాత్రి 2-3 గంటలకు ఒకరిని 5 గంటలకు ఒకరిని అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు ఉండే నివాసాల దగ్గర, వాళ్ళు ఉండే ఇండ్ల దగ్గర కూడా సీసీ ఫుటేజ్లు ఉన్న నేపథ్యంలో ఆ సీసీ ఫుటేజ్లను కూడా వాళ్ళు తొలగించే ప్రయత్నం ఇక్కడ పోలీసులు వాళ్ళు చేశారు. అంటే 30 మంది 20 నుంచి 30 మంది పోలీసులు పోయి అరెస్ట్ చేయవలసిన అవసరం ఏముంది? ఒక నోటీస్ ఇవ్వాలి కదా. మళ్ళీ పెట్టిన కేసులు కూడా చాలా చిన్నవి, అంటే ప్రభుత్వానికి అంతరాయం కలిగించే కేసులు అని చెప్పేసి పెడుతున్నారు. అంటే పెట్టినా కానీ ఇప్పుడు మహిళా జర్నలిస్టులను పొద్దున్న నుంచి తింపి అక్కడ పోలీస్ స్టేషన్లో లేరు, ఇక్కడ కోర్టులో లేరు. ఇక్కడ సీఐకి అడిగితేనేమో కోర్టులో ప్రొవైడ్ చేసినామని చెప్తున్నారు, కోర్టులో కూడా లేరు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక్కడ మహిళా జర్నలిస్టులకు ఏదైనా జరగరాంది జరిగితే వాళ్ళ నిమిషాలు పెట్టే చేసే ప్రయత్నమే చేస్తున్నారు అని చెప్పేసి ఆమె చెప్తున్నది. సో అట్లా మహిళా జర్నలిస్టులను అంటే ప్రశ్నించిన వాళ్ళని అందరిని అరెస్టులు చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్య దేశమా ఇది కాదా అని చెప్పేసి ఆమె ప్రశ్నించడం అనేది అయితే జరిగింది. అంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరినైనా ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఎందుకు ప్రభుత్వాన్ని తిట్టడం వల్ల? ప్రభుత్వం తిట్టడేంది? ఇచ్చిన 6 గ్యారెంటీలే కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీలను కావచ్చు, ఏ హామీలు నెరవేర్చలేదు అని చెప్పేసి ఒక జర్నలిస్ట్గా తన పని తాను చేస్తే అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పేసి అడ్వకేట్ గారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఇది ప్రభుత్వ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒక జర్నలిస్టులను ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, జర్నలిస్టుల మీద దాడులు ఎట్లా చేస్తారు? సుప్రీంకోర్టు ఆల్రెడీ ఒక తీర్పు ఇచ్చింది, జర్నలిస్టులను వాళ్ళని టచ్ చేసే హక్కు ఉండదు అని చెప్పేసి ఇచ్చినా కానీ ఇప్పటికీ మరి పోలీసులు మ్యాన్ హ్యాండింగ్ ఎందుకు చేస్తున్నారు? అంటే మహిళా జర్నలిస్టులను ఎందుకు తీసుకొస్తున్నారు? ప్రభుత్వం సీఎంఓ ఏమైతే చెప్తుందో అక్కడ నుంచి సెక్రటరియట్ నుంచి ఏదైతే చెప్తారో, కొంతమంది పెద్దలు ఏదైతే చెప్తున్నారో అదే ఇక్కడ పోలీసు యంత్రాంగం వాళ్ళకు పనిచేస్తుంది అని చెప్పేసి లలితారెడ్డి స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. సో అదే విధంగా ఇప్పుడు ఉన్న జర్నలిస్టులకు ఏ విధంగా ఎలాంటి హాని ఉండదు. అంటే వాళ్లకు ఒక మహిళా జర్నలిస్టులు వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఇప్పటి వరకు అంతు చిక్కని పరిస్థితుల్లో ఇక్కడ పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తుంది. వాళ్ళను మినిమం మేము చూస్తాం, మేము మాట్లాడతాం, ఒక అడ్వకేట్గా మేము పోయి వాళ్ళని పరామర్శిస్తాము, వాళ్ళ గురించి మేము తీసుకొచ్చాం కదా అని చెప్పినా కానీ వాళ్ళు అక్కడ వినలేకపోతున్నారు అని చెప్పేసి ఆమె చెప్పడం అనేది అయితే జరిగింది. సో రేవంత్ రెడ్డి ఒకటే అడుగుతున్నాం, ఎంతమంది జర్నలిస్టులను అరెస్ట్ చేస్తారు మీరు? అంటే ప్రశ్నించిన వాళ్ళని అందరినీ అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి మేము కూడా క్వశ్చన్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ రోజు మహిళా జర్నలిస్టులు, రేపు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే మీ గవర్నమెంట్ని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా? ఎన్ని కోట్ల ఎంతమందిని కోట్ల చుట్టూ దింపుతారు అని చెప్పేసి మేము ప్రశ్నించడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ శ్రవంత్, హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.